హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా వర్కర్స్కి ఇద్దరికి కటింగ్ అనేది నేర్పిస్తున్నానండి. దీంతో పాటు మీరు కూడా చూస్తారని ఈరోజు వాళ్ళకి కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి రేపు మళ్ళీ డ్రాయింగ్ వేసి కట్ చేపిస్తాను ఒక ఇద్దరితో. చూడండి, ఓకేనా? అలాగే డ్రెస్ కటింగ్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి డ్రెస్ కూడా పెడతానండి నేను. ఆ క్లాసులు కూడా 5 days కాబట్టి నాకు కొంచెం టైమింగ్ సెట్ కావట్లేదు. మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను, ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక బ్లౌజ్ ఎప్పుడైనా కూడా మనం మీటర్ క్లాత్ తీసుకొని దాన్ని వీలైతే షింక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి షింక్ అంటే ఒరిజినల్ కూడా షింక్ క్లాత్ అయితే మాత్రం ఇది షింక్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని ఇలాగే పెట్టేసి నేను మడత పెట్టాను. మడత పెట్టి ఈ జాయింట్ పార్ట్ నా వైపు, ఓపెన్ పార్ట్ ఏమో అటువైపుకు వేసుకున్నాను. ఇలా వేసుకోవాలి. ఇటు సైడ్ మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది ఎవరికైనా, ఓకేనా? ఇవన్నీ మళ్ళీ రేపు మిమ్మల్ని అడుగుతా, మీరు వేయాలి డ్రాయింగ్, ఓకేనా? మీరు కూడా ఇలాగే పరీక్ష పెట్టుకొని చక్కగా ఈరోజు నేను చెప్పినట్టుగానే రేపు మళ్ళీ మీరు వేసి కరెక్ట్గా వచ్చిందో రాలేదో, కరెక్ట్గా చేస్తామో లేదో కామెంట్లో అడగండి, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క బ్లౌజ్ మొత్తం ఇలా పట్టుకొని చూడండి, ఈ 2 ఖర్చులు ఇలా పట్టుకోవాలి. ఈ 2 ఖర్చులు పట్టుకొని దీన్ని ఇలా మడత పెట్టుకొని చక్కగా దీన్ని చూడండి ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది ఎంత ఉందో అంతే పెట్టాలి. పెట్టిన తర్వాత యువతలు మనం ఏం చేయాలంటే 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 3 ఇంచులు, ఓకేనా? ఇక్కడికి 3 ఇంచులు అంటే మనం ఏళ్ళతో 3 ఇంచులు అనుకోండి, లేదంటే టేప్ కొలత అని పెట్టుకోండి. ఈ 3 ఇంచులు దేనికి? మనకి ముందు డాట్స్కి ఇక్కడ పెడతాం చూడండి, ఈ డాట్స్కిను ప్లస్ ఇంకోటి ఏంటి అంటే వెనక డాట్స్కి ఈ 2 ఖర్చులకి అనమాట. అంటే మనకి ఎంత వస్తుంది? 4 వీటి మీద 12 ఇంచులు వస్తుంది. అంటే ఇది 6 ఇంచులు, ఫ్రంట్ పార్ట్లో 6 ఇంచులు. 12 ఇంచులు అంటే ఇప్పుడు ఈ 12 ఇంచులు దేనికి అంటే వెనక పార్ట్ 2 ఇంచులు పోతుంది మనకి ఈ డాట్స్కి. ఈ ఖర్చులకి 4 ఇంచులు, అటు 2 4 ఇంచులకు పోతుంది. మొత్తం ఎంత? 6 ఇంచులు. 6 ఇంచులు పోయిన తర్వాత ఇంకో మిగతా 6 ఇంచులు ఏంటంటే ముందు డాట్స్ కోసం పనికొస్తుంది. ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా ఉంటే సైడ్ ఖర్చులకు మిగిలిపోతుంది అనమాట. అలా మనకి ఆ ఖర్చు అనేది మనం తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్లో, ఓకేనా? ఖర్చు లేకుండా బ్లౌజ్ కుడితే అది ముడతలు రావడము, పీక్కపోవడము. ఇంకోటి ఏంటి అంటే చక్కగా మనకి ఇప్పుడు మనం నడుము సైజు చూసుకున్న తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే కప్పు పొడవు చూసుకోవాలి. ఈ కప్పు పొడవు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కప్పుతో పాటు మనం ఖర్చు కూడా పెట్టుకోవాలి. అంటే కింది వైపు మనం ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చు, పై వైపు ఒక 1/2 ఇంచ్ కొంచెం తక్కువ అటు ఇటుగా పెట్టుకోండి. మనం ఎంతైతే ఖర్చులు పెట్టుకుంటామో మనకు తెలుసు. మనం ఎక్కువగా ఖర్చులు పట్టాలి అనుకున్నప్పుడు ఎక్కువ పట్టుకోవాలి. మామూలుగా ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ అంటే 1/2 ఇంచు. ఆ ఖర్చుల్ని బట్టి ఈ ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఒక స్క్వేర్ టైప్లో ఒక డబ్బాని మనం ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకుంటే మనకి లోజు పొడవు అనేది వచ్చేసింది. తర్వాతకి ఏం చేద్దాం? ఈ యొక్క నడుముని ఇలా చూసుకోవాలి. ఇప్పుడు 3 స్టెప్పులు. ఇదేంటంటే ఖచ్చితంగా ఇదే స్టెప్ ప్రకారం చేయాలి. ఒకసారి నడుము చూడడం, షోల్డర్ చూడడం, తర్వాత నెక్ చూడడం, అలా కాదు. ఫస్ట్ నడుము, తర్వాతకి రెండో ఆప్షన్ ఏంటంటే పొడవు, తర్వాతకు వచ్చేసి నెక్ అనమాట, తర్వాతకు వచ్చేసి షోల్డరు, తర్వాతకి చంక భాగం, తర్వాతకి చంక కింద భాగం. ఒక్కొక్క దాంట్లో 5 పార్ట్లు ఉంటాయి. ఈ 5 పార్ట్లు ఒకదానేమిటి ఒకటి చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది, ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఈ యొక్క నెక్ యొక్క విడ్త్ అంటే ఎంత పొడవు ఉందో అది చూసుకున్నాం. తర్వాతకు వచ్చి ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాలి. అంటే డీప్ నెక్కి 2 ఇంచెస్, కొంచెం పై నెక్కి ఇంకొంచెం వెడల్పు, ఇంకొద్ది పైకి వస్తే ఇంకొంచెం వెడల్పు, ఇంకొద్ది పైకి వస్తే ఇంకొంచెం వెడల్పు, ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు మనకు పెరిగే కొద్దీ 1/2 ఇంచు ఇది కొంచెం పెంచుకుంటూ ఉండాలన్నమాట. అంటే మినిమం మనం 4 పెట్టాము, 4 పెట్టినప్పుడు ఇక్కడ 3 పెట్టాలి. అలాంటి ఎందుకు అంటే మనకి నెక్కు పెంచడం వల్ల ఇక్కడ మనకేంటి అంటే పట్టేయకుండా ఉంటుంది. ఇప్పుడు కిందికి ఉన్నప్పుడు నెక్కు మనకు పార్సకపోతుంది కాబట్టి మనం తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది. కానీ పైకి ఉన్నప్పుడు మన క్లాత్ సాగదు కాబట్టి మనం ఈ షోల్డర్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ లూజు, షోల్డర్ యొక్క వెడల్పు పెట్టుకోవాలి. ఇటువైపు కూడా ఖర్చు, ఇటువైపు కూడా ఖర్చు వదిలేసి స్ట్రైట్గా ఇలా గీయాలి. గీసిన తర్వాత దీన్ని కూడా మనం ఏం చేయాలంటే 3 ఇంచులకి అంటే 3 ఇంచులకు ఒక గీత గీసేసి దీన్ని ఇలా కలుపుకోవాలి, ఓకేనా? ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. ఈ కట్ వర్క్ అనేది నేను తర్వాత కట్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే నార్మల్ నేనేం చేస్తానంటే రౌండ్ నెక్ గీస్తాను, మీరు కూడా రౌండ్ నెక్ చూడండి. తర్వాత ఇప్పుడు చంక కింద భాగం, దీనికి ఖర్చు వదలాలి, దీనికి కూడా ఖర్చు వదలాలి. ఇలా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక ఇలా వేసుకుంటే మనకి తేడాలు అనేవి అస్సలు రావు, పొరపాటున రావు, జిరాక్స్ తీసినట్టే, ఓకేనా? ఇక దీన్ని మనం ఏం చేయాలి అంటే చూడండి ఇలా పెట్టి చిన్నగా రౌండ్ అనేది గీసుకోవాలి. ఈ రౌండ్ ఇలా గీసుకొని ఇక ఈ ఆమ్ హోల్ని ఇక్కడ 1.5 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసి ఆమ్ హోల్ స్కేల్ ఉంటే వేయండి, లేదంటే అందాజ ప్రకారం ఇలా మరి చక్కగా వేసుకోండి.
ఇదేం చేయాలి అంటే ఇది కూడా నెక్ డీప్గా ఉంటేనే కొంచెం లోనకి తీసుకోవాలి, నెక్ పైకి ఉంటే కొంచెం బయటికి తీసుకోవాలి. అది ఆటోమేటిక్గా మన షోల్డర్ పెంచగానే ఆటోమేటిక్ బయటకు వస్తుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కటింగ్ చేద్దాం, ఓకేనా. ఆ కట్ వర్క్ కాబట్టి నేను తర్వాత చేసుకుంటాను, మీరు రౌండ్ నెక్ అయితే చేసుకోండి. ఇలా ఫస్ట్ ఏంటి అంటే భయపడకూడదు. ఒక క్లాత్ మనకు వేస్ట్ అయితే ఏముంది, ఒక 50 రూపీస్ వేస్ట్ అవుతాయేమో, దానికంటే చిన్న సైజుని మనం తయారు చేసి తర్వాతకైనా కట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి పనికి వచ్చేటట్టు. కానీ భయపడుకుంటూ మనం కత్తెర పట్టుకుంటే జీవితాంతం కూడా భయపడాల్సి వస్తుంది. దేని విషయంలో భయం ఉండాలి అంటే నాకు ఖచ్చితంగా నాకు వస్తుందా రాదా అనేది కొంచెం భయం ఉంటే సరిపోతుంది. కానీ కత్తెర పట్టేటప్పుడు నేను ఎలా కట్ చేస్తానో అనే భయం ఉంటే మాత్రం అది కత్తెర భయం లాగానే మిగిలిపోతుంది, ఎప్పుడు కూడా మనం క్లాత్ కట్ చేయలేము అనమాట. ఫస్ట్ ధైర్యం చేసి చక్కగా మనం కత్తెర అనేది పట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి. ఇందుట్లో కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఐదు మనం ఎలా అయితే చేసామో ఒకదాని ఏమిటి ఒకటి, దీంట్లో కూడా ఒక 5 ఉంటాయి. 5 ఏంటి అంటే ఫస్ట్ క్రాస్ ఎలా వేయాలి. క్రాస్ అంటే ఫస్ట్ది ఏంటంటే ఇది ఈ చంక భాగం వైపుకి ఇగో ఈ అంచు వైపుకి 2 కూడా సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. కొన్నిటికి రాదు, ఎందుకంటే మనకి చేతులు కొంచెం లావుగా ఉండడం వల్లనో క్లాత్ తక్కువగా ఉండడం రానప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఈ మూల ఇలా జరిపి అయినా వేసుకోవాలి. ఇక్కడ జాయింట్ వచ్చినా వేసుకోవచ్చు చేతులు పొడవు కోసం, ఓకేనా. ఇప్పుడు ఇదైతే వస్తుంది కాబట్టి మనకి టెన్షన్ లేదు. కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనమాట మనం చేయాల్సింది. కరెక్ట్ వీళ్ళకి తగ్గట్టుగా క్రాస్ వచ్చింది అని అర్థం, దీని అర్థం. తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఇది ఉంది కదా ఫ్రంట్ పార్ట్, ఇగో ఇలా చూసుకోవాలి. ఇది రెండోది ఇది ఖచ్చితంగా చేయాలి ఎవరికైనా. ఇది గుంజి పెట్టొద్దు. ఇది ఉన్న పళంగా ఎలా అయితే ఉందో అలాగే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మలవాలి. ఇప్పుడు 2 అయిపోయినాయి మీకు. ఫస్ట్ నేనేం చేశాను క్రాస్ గురించి, తర్వాతకి షేప్ బెల్ట్ గురించి చెప్పాను. తర్వాతకి మనం ఏం చేయాలి అంటే ఇది వేసిన తర్వాత ఇక మనం కటింగ్ చేయాలి. ఇది ఎలా అయితే ఉందో అలాగే. ఎలా కటింగ్ అంటే నేను చెప్తాను చూడండి మీకు. ఫస్ట్ చంక భాగం తీసేసుకోవాలి ఇలా, మూడోది ఇదనమాట, ఓకేనా. ఇలా ఇక దీంట్లో జంకేది ఏమి లేదు, మనం ఇది పర్ఫెక్ట్ అన్నట్టుగానే. ఇక దీంట్లో మనం ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవద్దు మీరు 100%. ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో అలాగే ఈ నెక్ మాత్రం అందాజు చేసుకోండి, ఎందుకంటే మనం ఆది బ్లౌజ్తో కొలిసిన తర్వాత కిందికి పైకి అనేది తర్వాతకు చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుందాం. చేసిన తర్వాత ఇక దీన్ని మనం ఇలా కటింగ్ చేసి ఇక ఇప్పుడు దీన్ని తీద్దాం. ఇప్పుడు 3 పార్ట్స్ మనకి డ్రాయింగ్ వేయడంలో కటింగ్లలో అయిపోయింది. ఇప్పుడు 4వది ఏంటి అంటే నెక్ చూసుకోవాలి, తర్వాత షేప్ బెల్ట్ చూసుకోవాలి, 5వది. ఇది ఒక్కటి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అది చూసుకునే విధానం ఏంటంటే ఉక్సులు పట్టి ఇది తీసుకొని దీన్ని ఇలా పట్టుకొని చక్కగా మనం ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎలా పైన ఖర్చు ఉండాలి, ఇటు సైడ్ కూడా ఖర్చు ఉండాలి. ఇటు సైడ్ ఖర్చు ఇక ఉంచి దీన్ని ఇలా చిన్నగా ఇలా మలపాలి. ఇలా ఇక్కడ కూడా ఖర్చు ఉండాలి, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా మలిపిన తర్వాత డీస్ ముక్క తీసుకొని ఇక్కడ గీత గీసుకొని దీన్ని చిన్నగా ఇలా మనం డ్రాయింగ్ చేసుకోవాలి. మనం ఇంకా రౌండ్ అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్కి మాత్రం ఇంతే ఉంది. దీన్ని మాత్రం మనం ఇది కరెక్ట్గా మనం దీన్ని మనం కరెక్ట్గా అనుకోవద్దు. మనం ఏం చేయాలంటే కొంచెం వెడల్పుగా చేసుకోవాలి దీన్ని నెక్కుని, ఎందుకంటే ముందు రౌండ్గా రావాలి అంటే రాదు కాబట్టి మనం రౌండ్ కోసం మన సొంత ప్రయత్నంగా మనం ఇది చేయాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు నెక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక ఇది 4వ దాని కింద మీరు 4 టిప్స్ కింద మీరు పెట్టుకోవాలి. 5వది ఏంటి అంటే మనం ఇది పర్ఫెక్ట్గా చూడడం, ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఆది బ్లౌజ్కి ఉన్నట్టుగా రావడం అనమాట, ఓకేనా. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇప్పుడు ఇక్కడ కొలుద్దాం. మనం కొలిచేస్తే ఇది ఇక్కడికి ఉంది మనకి, చూడండి ఇలా ఉంది కదా, ఇది ఇక్కడికి ఉంది. ఇక్కడ నుంచి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఈ 1 ఇంచ్ దేనికి, ఇక్కడ డాట్ కోసం, ఇక్కడ ఖర్చు కోసం. ఇక్కడ ఖర్చు అంటే ఇక్కడ వదిలేం మనం ఆల్రెడీ. ఈ రెండింటి కోసం 1 ఇంచ్ మనం వదులుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్ కాడ నుంచి మనకి ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్కి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా చిన్నగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చక్కగా మళ్ళీ ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ మందం చంకలో కట్ చేయాలి. అది సాగే గుణం ఉంటుంది కాబట్టి దానికి మనం కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు సాగిపోతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కట్ చేసుకుంటే చంకలో కూడా ముడతలు అనేవి రావు, ఓకేనా. హెచ్చు తగ్గింపులు ఏమీ లేకుండా కరెక్ట్గా చేసుకోండి. తర్వాతకి దీనికి ఒక కాటు పెట్టండి. ఇప్పుడు నెక్ కట్ చేసేద్దాం. ఇలా మీరు ఈ 5 సూత్రాలు పాటించారనుకోండి కటింగ్లో, బ్యాక్లో 5 సూత్రాలు, ఫ్రంట్లో 5 సూత్రాలు, హ్యాండ్స్లో 5 సూత్రాలు, ఈ 15 సూత్రాలతో కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా రౌండ్, మనం రౌండ్కు మన మనసుకి మన మైండ్కి అర్థమయ్యి
మన మనసుకు కూడా అర్థం కావాలి ఇది రౌండ్గా ఉంది అని, మనకు నచ్చాలి ముందు పని. ఓకేనా, ఇది 3 భాగాలు చేసి ఒక కాటు. తర్వాతకి ఏం చేద్దామంటే బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుందాం. ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా. ఓకేనా, ఇప్పుడు మీకు ఏమేమి అర్థమైందో మళ్ళీ నాకు రేపటి వీడియోలో మీరు పెట్టవచ్చు అనమాట. వీళ్ళకి కూడా నేను రేపు అడుగుతూ నేను ఈరోజు చెప్పినవన్నీ కూడా రేపు వీళ్ళతో కట్ చేపిస్తానండి. ఈ 2 క్లాసులు అయిపోగానే మీకు డ్రెస్ యొక్క క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తాను. మీరు చక్కగా రెడీగా ఉండొచ్చు. ఓకేనా, కొంచెం పని మీద ఉండి నేను ఆ క్లాసులు స్టార్ట్ చేసిన తర్వాత 1 డే కూడా ఆగకుండా 1 వారంలోనే పెడదాం అన్నట్టుగా నేను ఈ వీడియోలు పెడుతున్నానండి. వీలైతే సోమవారం నుంచి పెడదామని అనుకుంటున్నాను. మీరందరూ కూడా రెడీగా ఉండండి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే చక్కగా మడత పెట్టుకోవాలి. ఇలా చూడండి, డబల్గా మడత పెట్టేసి తర్వాత దీంట్లో కావాల్సింది ఏంటి అంటే మనకి కరెక్ట్గా దీంట్లో కూడా 5 విధాలుగా మనం చూసుకునే ఉంటాయి. అవి ఏంటో చెప్తాను చూడండి. ఒకటి పొడవు ఇక్కడ చేతి పని పెడుతున్నామా మనం పైపింగ్ పెడుతున్నామా అనేది మన ఇష్టం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి పైపింగ్ పెడుతున్నాను, పైపింగే పెట్టేసుకుందాం. ఓకేనా, ఇలా తర్వాతకు వచ్చేసి పొడవు చూసాం కదా, ఒకటి ఫస్ట్ది అయిపోయింది. తర్వాతకి ఈ లూజులు చూసుకోవాలి, రెండోది ఈ లూజులు అనమాట. ఈ లూజులు చూసిన తర్వాత చంక డౌన్ మూడోది. ఇప్పుడు ఇదంటే ఆది బ్లౌజ్తో చూసాం మనం. టేప్తో చూడాలంటే ఎలా అది కూడా చెప్తాను చూడండి. ఈ 3 నేను మళ్ళీ టేప్తో చెప్తాను మీకు. ఫస్ట్ పొడవు అనమాట. ఇది పొడవుతో మనం ఏం చేయాలి, ఇక్కడ గీసుకోవాలి. ఇది ఇక్కడ గీసాము. తర్వాతకి ఏంటి మనకి చంక డౌన్ అంటే ఏది, ఇప్పుడు మనకి 2 పావుదొక్క 3 ఉందన్నమాట. ఈ పావుదొక్క 3 ఇలా గీసుకోవాలి. తర్వాతకి ఈ లూజ్ అనమాట. ఈ లూజ్ అనేది మనకి ఎలా అర్థమవుతుందంటే మనం ఇప్పుడు ఇక్కడ పెట్టాము చూడండి 4వ భాగం. ఈ 4వ భాగానికి మనకి 8 ఉంది కదా, ఈ 8 ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. చూడండి 8 ఇక్కడ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా ఆ యొక్క చంక భాగం ఇక్కడ 100% మనకు సరిపోతుంది. తర్వాత మనకి ఈ ఖర్చు మందం మళ్ళీ ఖర్చు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇటు. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలా మనం ఆది బ్లౌజ్తో చూసిన 3 ప్లస్ మనం కొలతలతో పెట్టిన ఈ 3 మీరు గుర్తుంచుకోవాలి. ఈ కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని చిన్నగా మనం ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చేసుకొని చక్కగా దీన్ని ఇలా చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ నెక్స్ట్. హ్యాండ్ కటింగ్ తర్వాత ఇప్పుడు మన 4వది అనమాట. ఇది హ్యాండ్ కటింగ్ షేప్తో మనం కరెక్ట్గా చేసుకోవడం. ఇలా ఈ 4 టిప్స్లు మీరు 100% మీరు పాటించాలి. ఓకేనా, తర్వాతకు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇది ఎలా తీయాలో చెప్తాను. ఇది 5వది. ఇప్పుడు ఈ 15 సూత్రాలు కూడా మీకు ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి. ఈ 5 అన్నయ్య ఏమేమి చెప్పాడు, ఎలా చెప్పాడు, ఏంటి అనేది కరెక్ట్గా మీకు అర్థం కావాలని నేను ఈ 15 సూత్రాలు అనేవి చెప్పాను. ఓకేనా, ఈ 15 సూత్రాలతో నేను రేపు మీకు చక్కగా కటింగ్ అనేది వాళ్ళతో చేపిస్తాను. వాళ్ళు చేస్తున్నారా లేదా, మీకు అది అర్థమైందా కాలేదా అనేది రేపటితో మీకు తెలుస్తుంది. ఇక ఈరోజు రేపు మనకి కటింగ్తో సెట్ అయిన తర్వాత సోమవారం నుంచి మనం కరెక్ట్గా మనకి డ్రెస్ కటింగ్ సంబంధించినవన్నీ కూడా పెట్టుకుందాం. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. తర్వాత ఒక ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఓకేనా.